Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ షర్మిల మధ్య విభేదాలు ఈ స్థాయిలో ముదిరాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మార్కు పాలన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రభుత్వాలు ఆయన తీసుకొచ్చిన పథకాలను కంటిన్యూ చేస్తున్నాయని అంటే ఆయన ఏ స్థాయి మార్కు ఆలోచనలు చేస్తారనేది అర్థమవుతుందని అంటారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో వైఎస్ఆర్ ముద్ర చెరపలేనిదని అంటారు. ఈ టెంపో మెయింటైన్ చేస్తూ అన్నట్లుగా ఆయన మరణానంతరం కుమారుడు జగన్, కుమార్తె షర్మిల కలిసి ఏకతాటిపై ముందుకు కదిలారు. దీంతో 2019లో రికార్డు స్థాయి విక్టరీతో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే ఆ తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయని అంటారు. పైకి కనిపిస్తున్నట్లు చెప్పుకుంటున్నట్లు ఇద్దరి మధ్య ఆస్తుల తగాదానే ఈ గ్యాప్కు కారణమా, లేక మరేదైనా ఉందా అనే సంగతి కాసేపు పక్కన పెడితే, రాజకీయంగా ప్రత్యర్థులుగా వేరువేరు పార్టీలలో ఉన్నప్పటికీ ప్రత్యేకమైన విషయాలను కూడా పరిగణలోనికి తీసుకున్నంత దూరం వారి మధ్య నెలకొందనే చర్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవును, వైఎస్ఆర్ బిడ్డలు ఇద్దరు ఇప్పుడు వేరువేరు పార్టీల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన సొంత పార్టీ వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్గా షర్మిల కొనసాగుతున్నారు. ఈ సమయంలో రాజకీయంగా విభేదాలు ఉండడం, అభిప్రాయ భేదాలు ఉండడాన్ని ఎవరూ ఆక్షేపించరు. అయితే ఇటీవల వారి ఆస్తుల వ్యవహారం 3 లేఖలు, 4 పోస్టులు, 5 ప్రెస్ మీట్లు అన్నట్లుగా మారిన పరిస్థితి. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారింది. వైఎస్ఆర్ లాంటి వ్యక్తి కుటుంబంలో ఇలాంటి పరిస్థితి అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఈ దూరం చాలా దూరం వెళ్ళిపోయిందని అంటున్నారు. అందుకు బలమైన కారణం, పుట్టినరోజుల నాడు కూడా ఒకరికొకరు కనీసం ఆన్లైన్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని పరిస్థితికి చేరుకోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ నెల 21న జగన్ బర్త్డే అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఆయన బర్త్డే సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగన్కు ఎంతో బలమైన ఉప్పు నిప్పుగా ఉండే రాజకీయ ప్రత్యర్థులు సైతం జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కానీ షర్మిల నుంచి రాలేదు. రెగ్యులర్గా ఎక్స్లో యాక్టివ్గా ఉండే షర్మిల అక్కడ కూడా అన్నకు శుభాకాంక్షలు చెప్పలేదు. అంతకుముందు డిసెంబర్ 17న షర్మిల బర్త్డేని జగన్ విస్మరించిన పరిస్థితి. దీంతో మిగిలిన సందర్భాల సంగతి కాసేపు పక్కన పెడితే, అన్నా చెల్లెళ్ల మధ్య ఒకే నెలలో 4 రోజుల తేడాలో జరిగే పుట్టినరోజు వంటి ప్రత్యేకమైన సందర్భాలలో కూడా కనీసం శుభాకాంక్షలు చెప్పుకోనంత దూరం పెరిగిందా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. మరి కాలం వీరిని కలుపుతుందా, లేక పరిస్థితులు ఇలానే ఉంటాయా అనేది వేచి చూడాలి.